నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పిఠాపురంలోనే ఇల్లు నిర్మించుకుంటా జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ధర్మవరంలో వైసీపీని గెలిపించండి, ధర్మవరం శాసనసభ్యులు కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి. ఎన్నికలకు సంబంధించి అన్ని అంశాలకు క్షుణ్ణంగా తెలుసుకోండి, ఎన్నికలపై సిబ్బందికి శిక్షణ శిబిరం ప్రారంభం. పుట్టపర్తిలో తెలుగుదేశం పార్టీదే గెలుపు, పల్లె సింధురారెడ్డి, పల్లె రఘునాథ్ రెడ్డి. అనపర్తి నియోజకవర్గంలో వైసీపీని గద్దెను దించి ఎన్డీఏ కూటమి విజయం దిశగా పనిచేస్తా శివరామకృష్ణంరాజు. చంద్రబాబు నశించాలి అంటూ వయోవృద్ధులు నిరసన ర్యాలీ. పిఠాపురంలోనే ఉంటానని, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని, సొంత ఇల్లు నిర్మాణం కూడా చేసుకుంటానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. పిఠాపురంలో జనసేన అధినేత ప్రచారానికి విశేష స్పందన లభిస్తోంది. 4వ రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం పల్లెలో విస్తృతంగా పర్యటించారు. జనంతో మమేకమయ్యారు. పూలతో ఘన స్వాగతం పలికిన పల్లె ప్రజలు, పిఠాపురం పల్లె ప్రజలు కష్టాలు తెలుసుకున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో వైసీపీ పార్టీని గెలిపించాలని దేశంలో ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో సీఎం వైఎస్ జగన్ నాయకత్వంలో బడుగు బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా అనేక పథకాలు ప్రవేశపెట్టారని, మళ్లీ వైఎస్ జగన్ ఆశీర్వదించారని ధర్మవరం శాసనసభ్యుడు కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి అన్నారు. ధర్మవరంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి చేరారు. ఈ సందర్భంగా కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి మాట్లాడుతూ ధర్మవరంలో తనని మళ్లీ గెలిపించాలని ఓటర్లను కోరారు. కరోనాలో వైసీపీ ప్రభుత్వం ప్రజలకు అండగా నిలబడింది. వైసీపీ పెట్టిన వాలంటీర్ వ్యవస్థ గొప్ప వ్యవస్థ అని కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి అన్నారు. ఇంటింటికి మనం మాస్కులు కట్టుకోవాల్సి వచ్చింది. మాట్లాడేటప్పుడు మనం మాట్లాడతాడు అందరితో, వాళ్ళు చెప్పేది వినపడదు. అంతటి కష్టంలో కూడా మన కుటుంబ సభ్యులు, మన రక్త సంబంధికులు, మన తోడబుట్టిన వాడు కూడా మనకు తోడు రాని సందర్భంలో కూడా నేను మీకేది ఇబ్బంది జరగకూడదు అని చెప్పేసి మన ఇంటింటికి వచ్చిన వాడు ఎవడైనా ఉన్నాడు అంటే అది వైఎస్ఆర్ మొదలుపెట్టిన వాలంటీర్ మన ఇంటికి రావడం జరిగింది. మీ ఇంటికి వాలంటీర్ వచ్చినాడు. జగన్మోహన్ రెడ్డి పెట్టించిన సచివాలయంలో ఉన్న ఏం వచ్చింది, ఏమ్మా మీకే ఇబ్బంది, ఏమ్మా మీకే సమస్య ఉంది, మీకు ఎట్లా ఉంది మా అని చెప్పేసి మనకు మందులు ఇవ్వడం జరిగింది. ఒక తోడుగా నిలబడటం జరిగింది. మన స్కూలు నడుస్తున్నాయో లేదో, మనకి ఇబ్బంది ఉందో లేదో అని తెలుసుకుని జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు లేవని చెప్పలే, ఆర్థికంగా ఇబ్బంది ఏదైనా లావాదేవీ జరిగితేనే కదా డబ్బులు వచ్చేది ప్రభుత్వానికి, ఏం జరగలే. ట్యాక్స్ కట్టేవాడు కట్టలే, మరి ఎలా నడపాల ఆలోచించుకోలే. ప్రతి పేదవానికి తోడుగా ఉండాలనుకున్నాడు. స్కూల్ ఉన్నా లేకున్నా కూడా తల్లిదండ్రుల అకౌంట్లో అమ్మఒడి వేశాడా లేదా అని చెప్పేసి మీరందరూ కూడా ఆలోచించండి. ఆ రోజు ఆ 15,000 రూపాయలు
మనకి ఎలా తోడుగా నిలబడిందో ఆలోచించుకోండి. మన మగ్గం నడుస్తుందో లేదో, మగ్గం ముందులో మనం దిగినామో లేదో కానీ మన నేతన్న నేస్తం అందిందా లేదా అని కూడా మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం. మన పిల్లలు కాలేజీకి పోకుండా కానీ మనకు జగనన్న విద్యాదీవెన, మన సంఘాలకు ఆసరా డబ్బులు ఏ విధంగా అందాలి, చేయూత డబ్బులు ఏ విధంగా అందాలి. మన కష్టం ఉన్నప్పుడే కదా మనకు సాయం చేసేవారికి మనం తోడుగా ఉండాల్సింది. ఈ రోజైతే అన్ని బాగున్నాయి, అన్ని బాగా ఎగలాడుతున్నా. ఆ రోజు ఉంటున్నాను నీకోసం, ఆ రోజుకి మాట్లాడించేవాడు లేడే. ఆ రోజు ఆ ఇబ్బందుల్లో మనకు తోడుగా నిలబడేది జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదా అని చెప్పారు. కష్టం వచ్చినప్పుడు నిలబడినప్పుడే కదా మనం రోజు దేవుని ఎందుకు పూజిస్తూ ఉంటాం. మనకి ఏ కష్టం రాకూడదు, కష్టాలుంటే అన్ని తొలగిపోవాలా, అండగా నిలబడాలి. ఆ విధంగా మనకు జగన్మోహన్ రెడ్డి గారు తోడుగా నిలబడుతుంది. ఒక పేదవాడికి తోడుగా ఉండాలి, అండగా ఉండాలి, సాయం చేయాలి అని ఒక రాజకీయ నాయకుడు మొట్టమొదటిసారిగా ఆలోచించింది. అప్పుడు ఎవరికైనా కానీ మీ వార్డులో కానీ మీ ఊర్లో కానీ ఎవరికైనా కానీ ఒక 10 రూపాయలు అందిందంటే వాడు ఎవడైనా కానీ ఆ పార్టీ కండువా కప్పుకుంటేనే, వాళ్ళ ఇంటి మీద జెండా ఉంటేనే తప్ప పథకాలు రాని సందర్భం నుంచి ఈ రోజు నువ్వు అర్హత ఉంటే చాలు, నీకు పార్టీలకు సంబంధం లే, ప్రాంతాలకు సంబంధం లే, కులాలకు సంబంధం లే, మతాలకు సంబంధం లే, ఒక్క పేదరికం అనేది ఒక కొలమానంగా నీ అకౌంట్లలో డబ్బులు పన్నాయా లేదా అని ఒక్కసారి ఆలోచించుకోవచ్చు. మీలో చాలా మంది ఓటు వేసేటచ్చు, వేయకపోయేటచ్చు నాకు, కానీ మీ ఖాతాలలోకి ప్రభుత్వం నుంచి డబ్బులు వచ్చాయా లేదా చూసుకోండి. ఎవడైనా కానీ మా పార్టీకి సంబంధించిన నాయకుడు మీకు ఏమైనా అడ్డం పడ్డా లేదా అని ఆలోచించండి. ఎవడు అడ్డం పడలేదే, అందరికీ ఒక ధైర్యం. ఈడెవడైనా కానీ 1 రూపాయి అడిగినా, ఎవడైనా కానీ లంచం అడిగినా లేకుంటే నిలబెట్టినా మా కేతిరెడ్డి మా ఇంటికాడికి వచ్చాడు, అప్పుడు అడుగుతారా, అప్పుడు అందరికీ తెలుసుకుంటారు. ఒక నమ్మకం, కేతిరెడ్డి వస్తాడు, కేతిరెడ్డికి చెప్తాను, అప్పుడు మీకు ఉంటుంది లేదని చెప్పేసి. ఎవడొచ్చాడు మీ దగ్గరికి, మన ఇళ్ల దగ్గరికి ఎమ్మెల్యేనే వచ్చాడా? పెళ్ళైపోయి ఇంటికి పంపించిన తర్వాత మళ్ళీ ఎప్పుడు వచ్చాడు? మన అమ్మ నాయన అయినా గారు నేను వచ్చాను, మీ ఇంటింటికి తిరిగారు, మీ గడప గడపకు తిరిగారు, ఏమ్మా మీ సమస్య అని అడిగారు, మీ పిల్లలు ఎలా చదువుతున్నారని అడిగా, మీకు ఏమైనా కష్టం ఉంది అని అడిగా, మా వాళ్ళు ఏమైనా లక్ష్యాలు అడుగుతున్నారని అడిగా, మీ పిల్లలు చదివే స్కూల్ ఏ విధంగా ఉన్నాయని అడిగా, వాళ్ళకి సరైన భోజనాలు పెడుతున్నాయని అడిగా, మీ అన్నలు మీ తమ్ముళ్ళు. నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్. సత్యసాయి జిల్లాలో ఎన్నికల సిబ్బంది ఎన్నికలకు సంబంధించి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవాలని, ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అధికారులు జాగ్రత్తగా పనిచేయాలని సత్యసాయి జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు ఉద్యోగస్తులకు సూచించారు. ధర్మవరం ఆర్డీఓ కార్యాలయం నందు ఉద్యోగస్తులకు ఎన్నికలపై శిక్షణ శిబిరాన్ని నిర్వహించారు. ధర్మవరం నియోజకవర్గంలోని పీఓలు, ఏపీఓలకు మొదటి విడత శిక్షణ తరగతులను బుధవారం కలెక్టర్ అరుణ్ కుమార్ ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం ఆర్డీఓ వెంకట శివసాయి, రామిరెడ్డి నియోజకవర్గానికి సంబంధించిన ఎంఆర్ఓలు, ట్రైనీ అధికారి రామ్ ప్రసాద్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. అరుణ్ బాబు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సత్యసాయి జిల్లాలో పోలింగ్ నిర్వహణ కోసం 12,000 మంది సిబ్బంది నియమించడానికి చర్యలు తీసుకున్నామని, ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించి ప్రజల మన్ననలు పొందాలని అధికారులకు అరుణ్ బాబు ఆదేశించారు. ఈ శిక్షణ శిబిరంలో పెద్ద ఎత్తున ఎన్నికల సిబ్బందికి ఎన్నికలకు సంబంధించి అన్ని అంశాలను అధికారులు సూచించారు. ఏదైనా అనుకోండి, దాంట్లో మీరు బంగారం అనుకోండి, ఇంకేదైనా అనుకోండి, దాన్ని జాగ్రత్తగా పెట్టాల్సిన బాధ్యత పీఓకి. పింక్ కలర్ నుంచి అసెంబ్లీకి ఉంటుంది, వైట్ ఏమో పార్లమెంట్కి, పింక్ ఏమో అసెంబ్లీకి. అవి రెండు తీసుకొని నెక్స్ట్ పోలింగ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తాం. అంటే ఇన్ఛార్జ్ ఆఫ్ పార్లమెంట్ అసెంబ్లీ, పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ సియు కంట్రోల్ యూనిట్ అతని దగ్గర ఉంటుంది. అతనికి వైట్ స్లిప్ తీసుకొని అతను బ్యాలెట్ రిలీజ్ చేస్తాడు. బ్యాలెట్ అని బటన్ ఉంటుంది, బ్యాలెట్ బటన్ నొక్కినప్పుడు రిలీజ్ అవుతుంది బ్యాలెట్. మరి బ్యాలెట్ రిలీజ్ అయినప్పుడు కంట్రోల్ యూనిట్ మీద ఒకటి బిజీ అనేటువంటి లైట్ ఓటింగ్ మెషిన్, మన ఓటింగ్ మెషిన్ లో ఎన్ని ఓట్లు నమోదై ఉన్నాయి, నెక్స్ట్ 2 - 3 - 4 చూడండి. 17 ఏలో నమోదైనటువంటి వాళ్ళ నుంచి 3, 4 రెండింటిని తీసేస్తే వచ్చే ఓట్ల సంఖ్య, మన మెషిన్ లో ఉన్న ఓట్ల సంఖ్య రెండు ఈక్వల్ అయినాయి అనుకోండి, రైట్, మనం కాల్ చేసుకోవచ్చు. ఇంకా బయట ధైర్యంగా వచ్చేసి బయటికి. సో మనం టాలీ చేసేసాం, దాన్ని మనం రిజల్ట్ సెంటర్లో ఇచ్చేసాం, ధైర్యంగా మనం ఉండొచ్చు. ఎప్పుడైతే రెండు టాలీ అవుతాయో సంబంధించిన సబ్జెక్ట్స్ మాట్లాడుకుంటున్నాం. మీరు కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారని అడుగుతున్నాను. సో మీలో ఎంతమంది ఫస్ట్ టైం ఎలక్షన్ ట్రైనింగ్ 80% మీరు ఆల్రెడీ ఎలక్షన్ చేసిన వాళ్ళే.
అందరికీ కొత్త అవగాహన ఉంది. దానికి సంబంధించి ఇంకా అప్డేషన్స్ జరుగుతూ ఉంటాయి. లాస్ట్ టైం ఒక ప్రొసీజర్ ఫాలో అయ్యాం, దానికి అడిషన్స్ ఉంటాయి, అమెండ్మెంట్స్ ఉంటాయి. సో ఎవ్రీ టైం మనం చేయాల్సింది ఏంటంటే ప్రతి ఎలక్షన్కి క్షుణ్ణంగా మనకి ఇచ్చినటువంటి బుక్స్ కానీ సర్క్యులర్స్ కానీ చదువుకొని అప్డేట్ అవ్వాలి. సో ఇక కొత్త వాళ్ళకి పాత వాళ్ళకి తేడా ఉండదు. పాత వాళ్ళకి కొంచెం అనుభవం ఉంటుంది, ధైర్యం ఉంటుంది, కొత్త వాళ్ళకి కొంచెం కంగారులో ఉంటారు అంతే. మిగతా అందరికీ సమానమే ఎలక్షన్. కొత్త వారైనా పాత వారైనా మీరు చదువుకోవాల్సిందే, దాన్ని ఫాలో అవ్వాల్సిందే. మీరు 4 సార్లు ఎలక్షన్ చేసినా కూడా మీకు 5 సార్లు డౌట్ వస్తుంది. మనం చేసిన కరెక్టేనా, ఇంకా చేయవచ్చా అనే డౌట్ మీకు అందరికీ వస్తుంది ఏదో ఒక సందర్భంలో. కాబట్టి మనం అంతా కూడా క్షుణ్ణంగా ఈ ట్రైనింగ్ని ఉపయోగించుకొని సబ్జెక్ట్స్ చదువుకొని మీకు ఇచ్చిన హ్యాండ్ బుక్స్ తెలుగు ఇంగ్లీష్ రెండు ఉన్నాయి, ఏది కంఫర్టబుల్ అయితే చదువుకోండి. మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే డౌట్స్ పెట్టుకొని ఎవరు ఎక్కడ చదువుతారు, ఎలాంటి డౌట్ ఉన్నా చిన్న డౌట్ అయినా మిగతా కొలీగ్స్ ఏమనుకుంటారు అనేది పక్కన పడేసి అడిగి దాన్ని క్లారిఫై చేసుకోండి. ఎందుకంటే రేపటి రోజున ఎలక్షన్ చేస్తున్నప్పుడు మీరే చేసుకోవాలి. ఆ రోజు మీ కొలీగ్స్ మీకు అందుబాటులో ఉండకపోవచ్చు, ఫోన్ దొరకకపోవచ్చు, ఫోన్ మాట్లాడి క్లారిటీ తీసుకునే అవకాశం ఉండకపోవచ్చు. కాబట్టి అందరూ దీన్ని క్షుణ్ణంగా చదువుకొని అర్థం చేసుకోండి. మీ పిఓ హ్యాండ్ బుక్ చూసుకుంటే ముఖ్యంగా పిఓకి ఒక 5 పనులు చెప్తున్నారు. అంటే ఎప్పుడెప్పుడు ఏం చేయాలి. ఫస్ట్ ఏమో మీరు అపాయింట్మెంట్ జరిగినప్పుడు పిఓ పిఓ అనుకోండి, అపాయింట్మెంట్ జరిగినప్పుడు ఏం చేయాలి. ఫస్ట్ అపాయింట్మెంట్ ఆర్డర్ మీకు సర్వ్ చేస్తారు, దాన్ని తీసుకోవాలి. ట్రైనింగ్ ఎక్కడ, వెన్యూ ఎక్కడ తెలుసుకోవాలి. ట్రైనింగ్కి ఇచ్చిన టైమింగ్ ముందే అటెండ్ అవ్వాలి, అటెండెన్స్ చెప్పాలి, సంతకాలు పెట్టాలి అటెండ్ అయినట్టుగా. మీకు ఇచ్చిన మాన్యువల్స్ తీసుకోవాలి. చెప్తున్నటువంటి అంశాలు కూడా మనల్ని ఖాళీగా ఉండడం పరిస్థితి ఉంది అయినప్పటికీ ఈరోజు మాత్రం పూర్తిగా మీరు ఫోకస్ ట్రైనింగ్ మీదే పెట్టాలి. రెండవది ఎలక్షన్కి సంబంధించి రకరకాల మెసేజ్ ఇస్తూ ఉంటారు. అవన్నీ మీకు ఈరోజు చూపిస్తున్నాం. బ్యాగ్ కానీ, ఓటింగ్ కంపార్ట్మెంట్ కానీ, మీకు ఇచ్చిన బుక్స్ కానీ, కవర్స్ కానీ, అన్నీ దేనికి ఏది వాడతాం అనేది తెలుసుకోవాలి. ట్రైనింగ్లో ఇవన్నీ మీరు తెలుసుకునే అవకాశం మీకు ఎక్కువ ఉంటుంది. మీతో పాటు మీ కొలీగ్స్ ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి మీరు డిస్కస్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. మీకున్నటువంటి అన్ని డౌట్స్ని మీరు క్లారిఫై చేసుకునే ఇక్కడ అవకాశం ఉంటుంది. సో ట్రైనింగ్ని మీరు చాలా సీరియస్గా తీసుకోవాలి. ఇక్కడ ఒక లైఫ్ రాశారు, ఇలాంటి పరిస్థితుల్లో అయోమయంలో సందిగ్ధంలో ఉండకండి. మీరు అందరూ అర్థం చేసుకోవాలి. జిల్లా విడిపోయినాక మనకి సఫిషియెంట్గా స్టాఫ్ లేదు. సో 100% మనకు ఉండాలి, 120% మనం ర్యాండమైజ్ చేస్తాం. 20% రిజర్వ్ ఉంటేనే సిస్టమ్ యాక్సెప్ట్ చేస్తుంది ర్యాండమైజేషన్ కానీ మీకు డ్యూటీస్ అలా చేయడానికి. సో 120% స్టాఫ్ కాబట్టి సుమారుగా మనకి 12,000 మంది. వీలైనంత వరకు లోపలికి ఉన్న వీఆర్ఎస్ సహాయం పెడతాం మీకు. వారి సహాయంతో మీరు పోలింగ్ స్టేషన్ చేరుకోవాల్సింది. సో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ రోజు టైంకి రీచ్ అవ్వడం, ఇచ్చినటువంటి పోలింగ్ పార్టీస్ అందరూ అక్కడే కలుసుకుంటారు. ఫస్ట్ పిఓ ఏపీఓ కానీ మిగతా ఓపీఓస్ కానీ అక్కడే మీరు కలుసుకుంటారు. సో అక్కడ వారికి మీరు ప్రాపర్గా గైడెన్స్ ఇవ్వడం పిఓ బాధ్యత ఉంటుంది కదా. ఆ పోలింగ్ పార్టీస్కి ప్రాపర్గా ఓరియంటేషన్ చెప్పడం కానీ ఎవరు 1, 2, 3 ఏం చేయాలి, 4 ఏం చేయాలి చెప్పడం అది మీ బాధ్యత ఉంటుంది. ఎనీవే డిస్ట్రిబ్యూషన్ రోజు ఆ రోజు అక్కడ 1 అవర్లో బ్రీఫ్గా రిటర్నింగ్ అధికారి గారు వారికి కూడా ట్రైనింగ్ ఇస్తారు. సో పోలింగ్ టీమ్ని కోఆర్డినేట్ చేసి ఒక టీం లీడర్ లాగా వ్యవహరించవలసిన బాధ్యత పిఓ మీద ఉంటుంది. ఇన్ కేస్ ఎమర్జెన్సీ కండిషన్స్లో పిఓ ఆ రోజుకి అటెండ్ అయ్యి కూడా డ్యూటీస్ చేయలేని పరిస్థితిలో ఉంటే మనకి సెకండ్ పిఓ అంటే ఏపీఓ అంటాం, వారు పిఓగా వ్యవహరిస్తారు. కాబట్టి పిఓకి ఎంత బాధ్యత ఉందో ఏపీఓ కూడా అంతే బాధ్యత ఉండాలి, వారు కూడా అన్ని తెలుసుకోవాలి. సో మిగతా ఓపీఓస్కి ఒకరికి ఇండియన్ లింక్ రాయమంటాము, ఒకరికి స్లిప్ చేయమంటాము, ఒకరి ఓటర్స్ చెక్ చేయమంటాము. మేము క్లియర్గా మన బుక్లో ఉన్నాయి. ఆ బుక్లో మీరు చూసుకొని వారికి ఆ రోజే ఓరియంటేషన్ చెప్తున్నప్పుడు చెప్పాలి. సో ఎలక్షన్ మెటీరియల్ అంతా క్షుణ్ణంగా చెక్ చేసుకున్నాక మీకు ఎర్లీగానే భోజనం పెట్టేసి 11-11:30కి మీ స్టేషన్ పంపించేస్తాం. మహా దూరం అయితే 2-3 గంటలకు 4 గంటలకు చేరుతారు. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ 3-4 గంటలకు చేరిపోతారు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కసారి పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ దగ్గర మెటీరియల్ అంతా తీసుకొని బస్సు ఎక్కినాక ఎక్కడ కూడా టీ తాగుదామని, కాఫీలు తాగుదామని, వాటర్ తాగుదామని ఎక్కడ ఆగడానికి లేదు. బస్సు మధ్యలో ఎక్కడ ఆగడానికి లేదు. సెక్టర్ ఆఫీసరు, రూట్ ఆఫీసరు, ఎస్కార్ట్, పోలీసు కూడా ఉంటారు మీ బస్సులో. మీరు అందరూ కలిసి వెళ్తారు. బస్సు ఎక్కడ కూడా ఆగడానికి లేదు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎక్కడైనా ఆగి కాఫీ టీ తాగుదామని అనుకోకండి. మీరు పోలీస్ స్టేషన్కి వెళ్తే కావాలంటే అక్కడ అరేంజ్ చేస్తాం మేము.
సో పోలింగ్ స్టేషన్ వెళ్ళేటప్పుడు మీకు ఇచ్చిన మెటీరియల్ మీ వన్స్ మీ చేతిలో పెడితే దాని కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ మీది. ఒక ఈవీఎం ఏదైనా మిస్ప్లేస్ అయితే పొరపాటున అది ఎలక్షన్ కమిషన్ ఎట్లా తీసుకుంటుంది అంటే వాళ్ళ ప్రాపర్టీ మిస్ అయిపోయినట్టు వాళ్ళు తీసుకుంటారు. అంటే వారి సొంత ఆస్తిని మీరు పోగొట్టినట్టు వాళ్ళు ఫీల్ అవుతారు. సో అంత దూరం ఉన్నప్పుడు వాళ్ళు అస్సలు ఎవరిని వదిలిపెట్టే పరిస్థితి ఉంటుంది, ఇంక్లూడింగ్ రిటర్నింగ్ ఆఫీసర్ కాదు. మీ అందరికీ తెలుసు, బట్ ఇంకోసారి చెప్తున్నాను. సో పోలింగ్ స్టేషన్ రీచ్ అవుతారు 3కో 4కో. ఒకసారి పోలింగ్ స్టేషన్ లేఅవుట్ ఎలా ఉంది, బుక్లో ఉంది, దాని ప్రకారం ఎలా పెట్టుకోవాలని ప్లాన్ చేసుకోవాలి. మనకి పోలింగ్ కంపార్ట్మెంట్ ఎలా పెట్టాలి, కిటికీ దగ్గర పెట్టకూడదు, డోర్ వైపు పెట్టకూడదు, కనబడకుండా పెట్టాలి. అలాగని చెప్పి వీవీప్యాట్ మీద లైట్ పడకూడదు, లైట్ పడితే ఆ స్లిప్ అది పనిచేయదు. సో అవన్నీ చూసుకోవాలి. సో దానికి తగ్గట్టుగా మనము వీవీప్యాట్ మన బ్యాలెటింగ్ యూనిట్ కంపార్ట్మెంట్లో పెడతాం. కంట్రోల్ యూనిట్ పెడతామా, కంపార్ట్మెంట్లో పెట్టాము. దానికి ఒక ఓపీఓ ఉంటారు, ఆయన మాత్రం బ్యాలెట్ రిలీజ్ చేస్తూ ఉంటాడు. పీఓ ఓవరాల్గా సూపర్వైజ్ చేసుకుంటూ ఉంటాడు. సో దానికి లేఅవుట్ ఎలా పెట్టాలని చూసుకుంటాము. అక్కడ చేసినటువంటి అరేంజ్మెంట్స్లో ఏమైనా కరెక్షన్స్ ఉంటే, క్యూ లైన్స్ కట్టి ఉంటారు, షామియాలు వేసి ఉంటారు, అప్పటికి వాటిలో ఏమైనా కరెక్షన్స్ ఉంటే అక్కడ ఉన్న సెక్టర్ ఆఫీసర్కి మీరు ఇమీడియట్ మీరు రిపోర్ట్ చేయాల్సిన ఆఫీసర్ సెక్టర్ ఆఫీసర్కి రిపోర్ట్ చేసి మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే వెంటనే వాటిని అడిగి చేయించుకోవాలి. చిన్న చిన్న వాటికి కూడా మనం. నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్. సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధిస్తుందని ప్రజలందరూ వైఎస్ జగన్ ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లె సింధురారెడ్డి అన్నారు. పుట్టపర్తి నియోజకవర్గంలోని కొత్త చెరువు మండలం ఎర్రబల్లిలో వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి బీకే పార్థసారథి, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు బివి వెంకటరాముడు, పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీలో చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పల్లె రఘునాథ్ రెడ్డి, పల్లె సింధురారెడ్డి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. పుట్టపర్తిలో పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారని, దేశం పార్టీ అధికారంలో వస్తే అందరికీ న్యాయం జరుగుతుందని నమ్మకం ప్రజల్లో ఉందని పల్లె రఘునాథ్ రెడ్డి, పల్లె సింధురారెడ్డి అన్నారు. కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటామని, ఎవరు నీరు చాపదని, మీ కుటుంబ సభ్యులుగా మీకు తోడుగా ఉంటారని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే తెలుగుదేశం పార్టీ నాయకుల, కార్యకర్తల యొక్క బాగోగులు కానీ, వాళ్ళ కష్టాలు, నష్టాలు, బాధల్లో భాగం పంచుకుంటానని చెప్పే సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. ఏ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా మీ పల్లె రఘునాథుడు ఉన్నాను మీరు గుర్తుపెట్టుకోండి. మీ కుటుంబ సభ్యుని, మీ ఇంటి పెద్దగా మీ అన్ని విషయాల్లో సహకరిస్తానని చెప్పి సందర్భం గుర్తు చేస్తూ, మీ అందరూ మీరు కాకుండా మీ బంధువులు, మీ మిత్రులు, మీ స్నేహితులు కూడా చెప్పి ఈసారి సైకిల్ గుర్తుగా వేయాలని చెప్పి అందరూ ఒకే మాట మీద, ఒకే బాట మీద, ఒకే తాటి మీద నిలిచి సైకిల్ గుర్తును సైకిల్ వేరుగా అమరావతికి, ఢిల్లీకి పంపాల్సిన మిమ్మల్ని అందరూ హృదయపూర్వక కోరుకుంటూ, ఇట్లా ఊర్లో పోదాము ర్యాలీ, మళ్ళీ ఆ ఊర్లోకి పోదాము. ఇంటింటికి దిగేది ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఉన్నాం కాబట్టి టైం వేస్ట్ కాకూడదు. మళ్ళీ ఎప్పుడు అవసరం వచ్చినా తిరుగుదామని చెప్పి సందర్భం గుర్తు చేస్తూ, ఊర్లో ఎట్లా వెహికల్ పోతుందో అట్లా తిప్పండి. 2 నిమిషాలు రై మైక్ పారసారి 2 నిమిషాలు మాట్లాడు. పేరు పేరున నమస్కారాలు. చాలా గొప్పగా పలుకుతున్నారు ఆహ్వానం ప్రతి ఊర్లోనూ. చాలా చాలా థ్యాంక్ యూ. ఇంత ఎండలో కూడా అక్క వాళ్ళు, అన్న వాళ్ళు అందరూ అంత జోష్తో తిరుగుతున్నారు చూసారా. బాహుబలి 3 పార్ట్ 3 మన ఊర్లోనే కనిపిస్తుంది. చాలా చాలా థ్యాంక్ యూ. ఇంత ఆదరణ ఇస్తున్నారు. మామయ్య చేసిన మంచి పనులకే ప్రతిరూపం. అంత బ్లెస్సింగ్స్ అంతా మాకు, మా కుటుంబానికి ఎల్లప్పుడూ మీ తోడుంది. ఇది ఎప్పుడూ ఇలాగే కొనసాగుతుంది అనే నమ్మకం నాకైతే పూర్తిగా ఉంది. థ్యాంక్ యూ అందరికీ. ప్రతి పేరు పేరున, చిన్న పిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. థ్యాంక్ యూ. గత 5 సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం, మనం ఒక రాతి యుగంలోకి వెళ్ళిపోయాము. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మనకి ఒక్క డెవలప్మెంట్ కూడా జరగని ఒక పరిస్థితి మనకి ఇప్పుడు మనం చూస్తూ ఉంటే, లాస్ట్ 5 yearsలో ఎలక్ట్రిసిటీ బిల్లులు పెరిగిపోయాయి 8 సార్లు, బస్ రేట్లు పెరిగిపోయాయి, నిత్యావసర వస్తువులు ఒక్కటి కూడా మనకు అంతు చిక్కుకోకుండా ఉన్నాయి.
ఇవన్నీ రేట్లు తగ్గాలి, మన భవిష్యత్తు మన చేతుల ద్వారా మనం రాసుకోవాలి అంటే మనకున్న పెద్ద ఆయుధం ఏందక్క అందరు చెప్పండి, ఓటు. మే 13న మనందరికీ ఓన్లీ ఒకటే గుర్తు కనపడుతుంది ఈవీఎం మెషిన్లో. ప్రతి ఒక్కరికి ఆ సైకిల్ గుర్తు తప్ప ఇంకా ఏవి కనపడదు, వినపడదు. ఇంకా ఒక 45 రోజులు మనము ఒక దీక్ష చేస్తున్నాము. ఈ దీక్షలో ఖచ్చితంగా గెలిచి చూపిద్దాము. ప్రతి ఒక్కరూ ఇంత పొద్దునే లేచి మనం అందరితో పాటు ప్రతి ఊర్లో అందరూ ఇంత జోష్తో తిరుగుతుంటే ఖచ్చితంగా అవతల పార్టీ వాళ్ళకి భయం పుట్టాలి, మనము ఎంతవరకు మనం సాధించగలుగుతాము అనేది. థ్యాంక్ యూ అన్న. ఖచ్చితంగా గెలిచి చూపిద్దాము. ముందడుగేసి చంద్రన్న అక్కడ పైన కుర్చీలో కూర్చోబెడదాము. ఒక గొప్ప కియా లాంటి పరిశ్రమని మన సత్యసాయి జిల్లాలో పుట్టపర్తి నియోజకవర్గంకి తెచ్చుకొని ఖచ్చితంగా మన రాతలని, మన పిల్లల రాతల్ని మార్చి చూపించే శక్తి మనలోనే ఉంది. అది ఖచ్చితంగా మనం చేసి చూపిస్తున్నాము. సత్యసాయిని జిల్లా చేశారు, కానీ మీరు చూసుకుంటే మామూలుగా ఒక జిల్లా వస్తే 74 గవర్నమెంట్ ఆఫీసెస్లు రావాలి మామూలుగా. కానీ మీరు తిరిగి చూసుకుంటే ఒక్క ల్యాండ్ అలొకేషన్ కూడా జరగలేదు, ఒక్క ఆఫీసుకు కూడా. ఇది వీళ్ళ పరిస్థితి. 3 రాజధానులు అని చెప్పుకుంటాను 5 ఏళ్ళు గడిపేశారు. కానీ ఇప్పుడు చూసుకుంటే మన పిల్లలకి నేర్పించుకోవడానికి ఒక రాజధాని కూడా మిగిల్చలేదు. ఇంకొక 5 సంవత్సరాలు వాళ్ళకి ఛాన్స్ ఇస్తే ఎవరైనా, మనం ఇయ్యము. కానీ జరిగితే ఈసారి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అనేది లేకోకుండా పోయే ప్రసక్తి. ఇప్పుడు ఖచ్చితంగా మనము ఈ రాబోయే మే 13న ఖచ్చితంగా గెలిపించుకొని చూద్దాము. చంద్రన్న, పవన్ కళ్యాణ్ గారు, ఇంకా మళ్ళీ మోదీ గారు కలిసి ఇచ్చిన సూపర్ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఇంటికి అది మన హక్కు, మనం తెచ్చుకుందాం, మనది అది. ప్రతి ఆడవారికి 1500 చెప్పున, పెన్షన్ రాని ఆడవాళ్ళకి ప్రతి ఒక్కరికి 1500 చెప్పున, అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు ఒక్కొక్కరి ఇంటికి వచ్చి చేరుతాయి. రెండోది, ప్రతి మహిళకి ఫ్రీ బస్ ఛార్జీలు. మూడోది, ఫ్రీ 3 గ్యాస్ సిలిండర్లు అందుతాయి. రైతులకి 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం అందజేస్తారు. ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలతో ముందుకు వస్తున్నారు మన చంద్రన్న. ఖచ్చితంగా నాకైతే నమ్మకం ఉంది. జై టీడీపీ, జై జనసేన, జై బీజేపీ. మే 13న అనపర్తి నియోజకవర్గంలో వైసీపీని గద్దెను దించి ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని అనపర్తి అసెంబ్లీ ఎన్డీఏ అభ్యర్థి బీజేపీ నేత శివరామకృష్ణంరాజు ఆశాభావం వ్యక్తం చేశారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ అధిష్టానం అనపర్తి అసెంబ్లీ అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి నుంచి సామాన్యుడికి మాజీ సైనికుడైన తనకు సీటును కేటాయించడం పట్ల పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. రానున్న 2 రోజులు అన్ని పార్టీలతో సమన్వయం చేసుకుని పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్తామన్నారు. అధిష్టానం ఆదేశాలే తనకు శిరోధార్యమన్నారు. రాష్ట్రంలో వైసీపీ రాక్షస పాలనను గద్దె దించేందుకు తాము పని చేస్తున్నామన్నారు. అనపర్తిలో తాను గెలిచిన టీడీపీ, జనసేన ఇన్ఛార్జీలు గెలిచినట్లేనన్నారు. కూటమిలో భాగంగా టీడీపీని, జనసేనని గెలుపుకొని ముందుకు వెళ్తామన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ బీజేపీ అన్నారు. తనలాంటి సామాన్యుడికి మాజీ సైనికుడిని అనపర్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా నియమించడం బీజేపీకి సాధ్యమన్నారు. టికెట్ వస్తుంది, మీ మార్పులు జరుగుతున్నాయి. టికెట్ అన్నది ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు పొత్తులో అన్నది అధిష్టానాలు నిర్ణయించే అంశం. దానిపైన కార్యకర్తలుగా, నాయకులుగా మా వరకు అధిష్టానం నిర్ణయం తీసుకున్న అంశాన్ని ప్రణాళికాబద్ధంగా దాని కార్యాచరణలో పెట్టడం మా విధి. అంతే తప్ప దాని నిర్ణయం మా చేతిలో ఉండేది కాదు. ఎవరు ఏ నిర్ణయం తీసుకున్నా అందరితో సహకరించి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు మా పోరాటం. తర్వాత మీ టికెట్ మారినా మీరు సహకరించి ముందుకెళ్తారా? ఎవరు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా 3 పార్టీలు కలిసి తీసుకునే నిర్ణయానికి మేము నియమబద్ధమై కట్టుబద్ధులే అని ముందుకు తీసుకెళ్తాం ఏ సమయంలో. గతంలో ప్రత్యక్ష రాజకీయాలు ఎప్పుడైనా పోటీ చేశారండి? నేను రిటైర్ అయ్యి 3 సంవత్సరాలు అయ్యింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో నేను ఏ రోజైతే రిటైర్ అయ్యాను దానికి 2 రోజుల తర్వాత మా నాన్నగారు ఆరోగ్యరీత్యా నేను గ్రామానికి రావడం జరిగింది. ఇంతకుముందు మా స్థానిక సంస్థల్లో జరిగే ఎన్నికల్లో ప్రతిసారి మా ఊరి నుంచి మా పార్టీ తరఫున ఎన్ని ఓట్లు వచ్చినా ఒక వ్యక్తిని నిలబెట్టడం జరిగింది. ఈసారి ఎంపీటీసీగా ఒక వ్యక్తిని నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తే అప్పటికే ఎంపీటీసీ
నామినేషన్ వేసి కొన్ని రోజులు వాయిదా పడింది. అందుకని ఆ అవకాశం లేదు నామినేషన్ వేయడానికి. నేను ఉద్యోగంలో ఉండగా నామినేషన్ రాజకీయాల్లో చేయలేదు. అందుకని వచ్చిన తర్వాత జనసేనతో మాకు పొత్తు ఉన్న కారణంగా మా గ్రామంలో బీసీ సామాజిక వర్గానికి సర్పంచ్ కేటాయించిన కారణంగా జనసేన అభ్యర్థిని తీసుకొని నేను నామినేషన్ వేయడానికి వచ్చిన 2 రోజుల తర్వాత, ఉద్యోగం నుంచి విశ్రాంతి తీసుకున్న 2 రోజుల తర్వాత నేను అతను తీసుకుని వెళ్ళడం జరిగింది. ఆ రోజు నామినేషన్ చివరి రోజు. అతను బీసీ సర్టిఫికేట్ సబ్మిట్ చేయలేకపోయాడు. అతనికి మద్దతుగా నేను వార్డు మెంబర్గా నేను కూడా నామినేషన్ వేసిన మాట వాస్తవం. కాకపోతే నేను 2 రోజుల సమయం ఉంది. నేను అప్పుడే రిటైర్ అయ్యి 2 రోజులైంది. నేను ప్రచారం చేయలేదు, నాకు ఏ ఓటు రాలేదు. నేను అభ్యర్థిగా నామినేషన్ పత్రం ఇచ్చిన మాట వాస్తవం. కానీ అది పార్టీ అస్తిత్వంలో ఉందని తెలియజేయడానికి ఇచ్చిందే తప్ప 6 ఓట్లు రావడం, దానికి ఇన్ని ఓట్లు పడడం అవన్నీ అవాస్తవం. సంప్రదింపులు చేస్తుందని టికెట్ మారుతాయి అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని దాని సంప్రదింపులు అని వాళ్ళ పార్టీకి ఏదైతే బిహెస్ట్గా ఉంటుందో గెలిపే లక్ష్యంగా తీసుకునే అవసరాలు వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళ నిర్ణయాన్ని అమలు మాత్రం అంటే ఆల్రెడీ మిమ్మల్ని ప్రకటించారు కదా, ఈ మార్పులపై అన్నా మీతో సంప్రదింపుల వరకు ఏం లేదండి. నాకు అధిష్టానం మారుతుందని కానీ నాకు ఎన్డీఏ అభ్యర్థిగా టికెట్ ప్రకటించిన తర్వాత నా పని నేను చేసుకుంటూ ముందుకు వెళ్ళమని చెప్పారు. నా పని నేను చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను. అందరు ముఖ్యమైన వ్యక్తుల్ని ఈరోజు కూడా అనపర్తిలో ఎవరెవరైతే ముఖ్యమైన వ్యక్తులు ఉన్నారో పార్టీలకు అతీతంగా ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు, అంటే మేధావులు ఎవరైతే లాయర్లు, డాక్టర్లు, ఎవరైనా గ్రామ పెద్దలు ఉన్నారో వాళ్ళందరినీ కొంతమందిని కలవడం జరిగింది. ఒక సమావేశం వాళ్ళ మధ్యలో బ్రేక్ తీసుకున్నాం. మళ్ళీ సాయంత్రం కూడా ఆ విధానాన్ని కొనసాగిస్తాం. అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్న అందరు పెద్దల్ని కలిసిన తర్వాత ఒకసారి మా ప్రణాళిక వచ్చిన తర్వాత దాన్ని ముందుకు ప్రచారం ప్రారంభిస్తాం. సో ఈ సమన్వయక తారీఖున జిల్లాలో జరిగిన తర్వాత మా రాష్ట్రం నుంచి జోనల్ ఇన్ఛార్జ్ గారు కానీ కో ఇన్ఛార్జ్ గారు కానీ ఇక్కడికి వచ్చి నియోజకవర్గంలో ఉన్న నేతల్ని కలవడం అన్నది నిర్ణయించడం జరిగింది. వారితో కలిసి వారి పార్టీ అధినేతలందరినీ కలుస్తాం. తద్వారా వాళ్ళు కేడర్ని కలుసుకునే ప్రయత్నం చేస్తాం. అధికార పార్టీ ఎమ్మెల్యే సూర్యనారాయణ గారి మీద మీ యొక్క అభిప్రాయం ఏంటి? ఇక్కడ ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం బలం పరంగా ఉన్న కారణంగా అధికార పార్టీ దౌర్జన్యాలను, అధికార పార్టీ నిరంకుశత్వ వైఖరి వల్ల జరిగిన అన్ని విషయాల మీద పోరాటాలు కొనసాగాయి. భారతీయ జనతా పార్టీ కూడా ఒక ప్రతిపక్షంగా ప్రజా ఛార్జ్ షీట్తో 6 నెలల ముందు కాలంగా ఏ అయితే దౌర్జన్యాలు ఉన్నాయో, ఎక్కడెక్కడైతే లోటుపాట్లు ఉన్నాయో వాటన్నిటినీ ప్రజా ఛార్జ్ షీట్ ద్వారా ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోలీస్ స్టేషన్లో ఛార్జ్ షీట్ అనేది జరిగింది. కానీ వైసీపీ ప్రభుత్వం కారణంగానే మీకు టికెట్ వచ్చిందని చెప్పేసి ఆరోపణ ఉందండి. దాని మీద మీకు వైసీపీ ప్రభుత్వం కారణంగా మాకు టికెట్ వచ్చింది అంటే ప్రస్తుత ఎమ్మెల్యే వాళ్ళ బంధువులతో కలిసి మీకు టికెట్ రప్పించారని. మాది ప్రపంచంలో అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ, రాజకీయ పార్టీ. ప్రపంచంలో అతిపెద్ద రాజకీయ పార్టీ నిర్ణయాన్ని ప్రభావితం చేసే శక్తి ఏ రాజకీయ పార్టీ ఉందని చంద్రబాబు నశించాలి అంటూ వయోవృద్ధులు నిరసన ర్యాలీ. ఇంటింటికి వాలంటీర్లు ఇచ్చే పెన్షన్లను చంద్రబాబు అడ్డుకోవడంతో ఏపీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఇదండి. వృద్ధులను మంచాల మీద పడుకోబెట్టి సచివాలయం దాకా తీసుకెళ్లే పెన్షన్ తెచ్చుకుంటున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పిఠాపురంలోనే ఇల్లు నిర్మించుకుంటా జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ధర్మవరంలో వైసీపీని గెలిపించండి, ధర్మవరం శాసనసభ్యులు కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి. ఎన్నికలకు సంబంధించి అన్ని అంశాలకు క్షుణ్ణంగా తెలుసుకోండి, ఎన్నికలపై సిబ్బందికి శిక్షణ శిబిరం ప్రారంభం. పుట్టపర్తిలో తెలుగుదేశం పార్టీదే గెలుపు, పల్లె సింధురారెడ్డి, పల్లె రఘునాథ్ రెడ్డి. అనపర్తి నియోజకవర్గంలో వైసీపీని గద్దెను దించి ఎన్డీఏ కూటమి విజయం దిశగా పనిచేస్తా శివరామకృష్ణంరాజు.
చంద్రబాబు నశించాలి అంటూ వయోవృద్ధులు నిరసన ర్యాలీ.